రాబోయే 5 రోజుల్లో 95% పంట కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పారు. ఆదివారం రామారెడ్డి మండలం పోసానిపేట, గిద్దలో కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. అక్కడ ధాన్యంలో తేమను పరిశీలించి రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 350 కొనుగోలు కేంద్రాల ద్వారా 46,613 మంది రైతుల నుండి 576 కోట్ల విలువగల 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 504 కోట్లు జమ చేశామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 200 కేంద్రాలలో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. మరో 2 రోజుల్లో 30 కేంద్రాలలో ధాన్యాన్ని, మరో 2 రోజులలో 40 కేంద్రాలలో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ నెలాఖరు నాటికి లక్ష్యం మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను పూర్తిగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం యావత్తు ధాన్యం సేకరణ ప్రక్రియలు నిమగ్నమై ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, సహకార శాఖ, పౌర సరఫరాల అధికారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లతో సమీక్షిస్తూ ధాన్యాన్ని కేంద్రాల నుంచి మిల్లులకు తరలిస్తున్నామని అన్నారు. ప్రాంతాల్లో నిజామాబాద్ లో మన పోచంపాడ చుట్టుమొత్తం ప్రాంతంలో ఇరిగేషన్ టైంకి ఉంది. నీళ్లు పుష్కలంగా ఉన్న వల్ల సన్న బియ్యం వేస్తారని ఈ కారణం మన డిపార్ట్మెంట్ చెప్తుంది. సో ఇంకా ఏమేమి కారణాలు వస్తాయో మనం చూడాలి. చాలా మంచిది. సో ఈ రోజు వస్తుందా ఈ లారీ, ఇంకా రేపు వస్తుందా? ఇది కొద్దిగా ఎండుతుంది సార్, ఎండిన తర్వాత అవునవును కొంచెం సాయంత్రం కల్లా ఎండిపోతుంది. లోపల నుంచి కొంచెం అవసరం పడుతుంది. ఈ రోజు అయిపోతుంది సాయంత్రం దాకా. దీంతో సెంటర్ పూర్తి అయిపోతుందా? ఎన్ని మొత్తం ఎంతమంది బస్తాలు కొన్నారు, ఎన్ని రైతులు క్లియర్ చేశారు? 53,000 బస్తాలు కొన్నాం సార్. 51,000 రైస్ మిల్ వెళ్ళి 50,000 ట్యాబ్ ఎంట్రీ అయిపోయింది. 95% ట్యాబ్ ఎంట్రీ అయిపోయింది. అమౌంట్ నిన్న ఇవాళ ఒక 2-3 ట్రక్ షీట్లు ఇవ్వలేవు. క్లోజ్ 90% ఈ 1 to 3 ట్రక్ షీట్స్ లాగానే లైక్ సండే వచ్చింది. ఫార్మర్స్ మొత్తం 452 మంది కొనుగోలు చేసినాయి. అయితే ఈ మోగ్గురు ఫార్మర్ మాత్రం ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయింది. 445 అమౌంట్ కూడా సార్ 95% out of 563 to 502 అయిపోయింది. ఓకే. కామారెడ్డి రైతులందరికీ నా నమస్కారం. మన జిల్లాలో ఇప్పటిదాకా 350 సెంటర్స్లో కొనుగోలు కేంద్రాలని నడుస్తున్నాయి. సో దాంట్లో దాదాపుగా 200 కేంద్రాల్లో కొనుగోలు పూర్తిగా అయిపోయింది. సో డిపార్ట్మెంట్ టైం టు టైం మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్క చోట్లో మన సెంటర్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా మన కోఆపరేటివ్ యంత్రాంగం, సివిల్ సప్లైస్ డిటీస్ మరియు ఇప్పుడు తహసీల్దార్స్ అందరూ వాళ్ళ టీం అంతా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్, మిల్లర్స్ అందరితో సమన్వయంతో మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. DCSO గారు, DMCS అండ్ ఈవెన్ DC ఆఫీస్ వీళ్ళందరూ
కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు 200 సెంటర్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇంకా 150లో ఇంకా 2 రోజుల్లో 30 క్లియర్ చేయాలని మేము చూస్తున్నాము. ఇంకొక 2 రోజుల్లో 40 క్లియర్ అయిపోతాయి. సో మిగిలిన సెంటర్స్ 70 సెంటర్స్ ఏదైతే ఉంటాయో ఇంకా 4 రోజుల్లో అవి కూడా పూర్తి అయిపోతాయి. సో మంచి సమన్వయంతో మన దగ్గర నడుస్తుంది. మిల్లర్స్ అందరితో మేము డైలీ మాట్లాడుతున్నాము. ఎక్కడ కూడా మిల్లర్స్ దగ్గర వాళ్ళు డిఫాల్ట్ అయినారు లేదా పెనల్టీస్ పడినాయి, ఆ అపోహాల వల్ల దించుకోవడం లేదు, అట్లాంటివి ఎక్కడ కూడా మాట మన జిల్లాలో లేదు. ఖచ్చితంగా అందరు మిల్లర్స్కి వాళ్ళ కెపాసిటీ బట్టి ట్యాగింగ్ చేసుకుని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా, ఏది సమస్య లేకుండా మేము అది తొందరగానే పూర్తి చేయాలని చూస్తున్నాము. వర్షాలు పడినా కూడా మనకి పీపీసీ ఇన్ఛార్జెస్, రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెంటనే దానికి బాయిల్డ్ మిల్లర్స్కి తీసుకుపోయి రైతులకి వాళ్ళ పంటకి కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి వచ్చే 4-5 రోజుల్లో ఇంకా వర్షాలు లేవు కాబట్టి ఎక్కడెక్కడైనా పడితే కూడా మన చంద్రమోహన్ గారు వెంటనే దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ 5 రోజుల్లో అయితే మనకి దాదాపుగా మొత్తం 95% పూర్తి అయిపోతుంది. ఇంకా నెల ఆఖరి వరకు అయితే పూర్తి జిల్లాలో మనం అది సంపూర్ణంగా క్లియర్ చేయగలుగుతామని నాకు నమ్మకం ఉంది. రైతులు దయచేసి మీరు ఎక్కడైనా మీకు అనుకోకుండా అకాల వర్షం పడుతుందంటే అది మనకి మీరు టార్పోలిన్ అది కప్పుకొని ఉన్నారు, అది ఖచ్చితంగా దానికి వెంటనే మేము నెక్స్ట్ జోక్యం చేసుకొని మిల్స్కి తీసుకుపోతాము. కానీ వర్షం పడేటప్పుడు దయచేసి మీరు కాపాడుకోండి. అన్ని చోట్ల అట్లా కాపాడుతున్నారు. అయినా మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా విజ్ఞప్తి ఉంది. సో అందరూ తహసీల్దార్స్ డైలీ ఈరోజు సెలవు ఉన్నా సరే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 70% సన్నాలు సేమ్ ఆ విలేజ్ ఈ విలేజ్ రెండు ఎక్కువ ఇవి ఇప్పుడు బస్తాలు నిన్ననే అయిపోయినాయా? వర్షాలు పడినాయి మొన్న సో ఇవి మంచిగానే ఉంటాయి ఎన్ని పెడుతున్నాము కాంట్రాక్టర్ గారు, మనం ఈ లారీ లీడ ఎన్ని పెడితే ఇది క్లియర్ అవుతుంది ఈ రోజు? ఇది కాగా ఒక బండితో అది దయచేసి ఈ రోజు పంపించేసి అందుబాటులో ఉంటుంది సార్. అందుబాటులో ఉండడం ఒకటి. మీరు అందుబాటులో ఉంటున్నారు, చాలా సంతోషం. మీ వెహికల్ అందుబాటులో పెట్టండి. ఇంకొక బండి పెట్టి క్లోజ్ అయిపోతుంది. అదే అది నాకు కూడా తెలుసు. అది ఆ బండి ఈ రోజు పెట్టండి, ఈ రోజే పెట్టేసి తప్పకుండా. సో దట్ ఏమవుతుందంటే మళ్ళీ ఇటువైపు పంపించడం అవసరం ఉండదు. క్లియర్ ఇది ఒక్కసారి చేసుకుంటుంటే మళ్ళీ దాని తర్వాత ఈ బండ్లు మనం అడ్లూరు ఎల్లారెడ్డిలో చూస్తాం. అది మీకే వస్తుందా? సేమ్ సీఓ గారు, సేమ్ కాంట్రాక్టర్ గారు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏముందంటే సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత చేయాలి? మీరు ఈ లెటర్ మా సీఓ గారితో మీరు ద్వారా మాకు ఇప్పించండి. రెగ్యులర్ ప్రాబ్లం విలేజ్ లో మనకి ఇంకో మెయిన్ సెంటర్ విలేజ్ లో ఉంది సార్, అక్కడ ఇంకెక్కువ వస్తుంది. అక్కడ నుండి వచ్చినా కూడా ఈ ప్రాబ్లం మెయిన్ ఇదే. వీటికి పోల్ నంబర్స్ ఉంటాయా? ఉంటాయి సార్. సో మీరు పోల్ నంబర్స్ సార్ రాయండి. దట్ ఈ రోడ్ మీద ఈ ఇన్ని పోల్ నంబర్స్ ఉన్నాయి. ఇవి చాలా హైట్ తక్కువ ఉండడం వల్ల మా DCM ద్వారా చేయాల్సి వస్తుంది. పెద్ద లారీలు వస్తలేదు. 20 రూపాయలు తక్కువ ఉంది సార్. విచిత్రం ఏంటంటే దీనికి కామన్ సార్. మనకు ఆ MSP కూడా పిచ్చిగా ఉంది సార్. అంటే ఇది ఆ విషయంలో ఇది ధర విషయంలో కొంచెం దానికంటే తక్కువ ఉంటే చాలా మంది ముందుకు వస్తారు. 20 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఇంకా అవును. కానీ అసలు ఈ సీజన్ లో మనం చూస్తున్నాం కదా, మార్కెట్ లో దీనికి MSP కంటే ఎక్కువ ధరలో కొనుక్కున్నారు కదా. 50-100 రూపాయలు పచ్చబడ్లు డైరెక్ట్ గా కొని